వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి బర్త్డే సందర్భంగా నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే ఈరోజు తుమ్కుంట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఏమేమి కార్యక్రమాలు చేపడుతున్నారో ఇక్కడి వారిని అడిగి తెలుసు. మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఏమేమి కార్యక్రమాలు చేపట్టారో ఇక్కడున్న ఆర్టీఏ అథారిటీ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి గారిని అడిగి తెలుసు. ఏమేమి కార్యక్రమాలు చేపడుతున్నారు సార్? మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు మేడ్చల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి 60వ జన్మదినం సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఉదయమే ఈ తుమ్కుంట మున్సిపల్ పరిధి డేవరియాంజల్లు ఇట సీతారామస్వామి దేవస్థానం చైర్మన్ లక్ష్మీనారాయణ గారు ఆ ధర్మకర్తలు వారందరి ఆధ్వర్యంలో శ్రీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పలు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ తుమ్కుంట మున్సిపల్లో గిట దాదాపు 150 మంది ఈ మున్సిపల్ శానిటైజర్ సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరి గిట చీరలు పంపిణీ చేయాలని ఆలోచన చేసి మరి మిత్రుడు వజ్జల శశాంత్ బండి గారు మేము ఈ కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. మరి నిజంగా చాలా సంతోషం. ఏది ఏమైనా పదవి ఉన్నా లేకున్నా నిస్వార్థంతో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూ 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఈరోజు ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మంత్రులందరి సహకారంతో ఈ నియోజకవర్గానికి పెద్ద సంఖ్యలో నిధులు తీసుకువచ్చి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎమ్మెల్యే ఓడిపోయినా ఈ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే బాధ్యత నా పైన ఉందని ఈరోజు ఇందిరమ్మ ఇండ్లైనా ప్రతి విషయంలో ఈ నియోజకవర్గానికి 3500 ఇండ్లు తీసుకురావడానికి కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వారు ఎప్పటికప్పుడు ఈ ప్రజాసేవలలో నిమగ్నమై 59 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో మా తుమ్కుంట మున్సిపాలిటీ ప్రజానికం తరఫున మా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలందరి తరఫున గిట మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరింత సేవ ఈ ప్రజానికానికి చేయాలి. ఈ ప్రజల గిట అటువంటి నిస్వార్థంతో సేవ చేసే నాయకుడిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు స్వార్థాలకు పోతారు. జన్మదినాలంటే అరంబడాలకు పోయి ఏదో చేసుకుందాం అనుకుంటారు. కానీ మేము ఈరోజు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిన ఇటువంటి పేద ప్రజలకు మరి వాళ్ళు దాదాపు మన మున్సిపల్లో ఉన్నటువంటి ఈరోజు ఈ మున్సిపల్ ఇంత క్లీన్గా ఉంటుందంటే దానికి కారణము ఈ సిబ్బంది. 150 మంది కరోనా టైంలో అయినా ఈరోజు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఒక్కరోజు పని చేయకుంటే ఏడ కంప ఆడనే ఉంటుంది. కానీ అటువంటి సేవలు అందిస్తే వారికి మనం నిజంగా పాదాభివందనం తెలియజేసినా తక్కువేం లేదు. మరొకసారి ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో మేము ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం. నియోజకవర్గ ఇన్ఛార్జి వందలాది వేలాది మంది కార్యకర్తల మధ్య ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడము మేము ఈ కార్యక్రమంలో పంచుకోవడం గిట నిజంగా చాలా సంతోషం. మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ సహకరించిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరియు ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఈరోజు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తోటకూర వజ్రేష్ యాదవ్ గారు మేము ముద్దుగా జంగన్నాన్ని పిలుచుకుంటాము. వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా యొక్క దేవరంజాల్ గ్రామంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం దగ్గర మన శ్రీ మేరు హాస్పిటల్ గుల్లపోచంపల్లి వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అక్కడ బీపీ, షుగరు, కిడ్నీసు మరి అన్ని పరీక్షలు మరియు మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మా యొక్క తుమ్కుంట మున్సిపల్కి సిబ్బందికి అంటే పారిశుభ్ర సిబ్బందికి అందరికీ మహిళలకు అందరికీ చీరలు మరియు పురుషులకు అందరికీ ప్యాంట్ షర్ట్లు మా మున్సిపల్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి గారు, ఆర్టీఏ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ జైపాల్ రెడ్డి గారు మరియు శశాంక్ గారు, బన్నీ గారు వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి మా తరఫున చాలా చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం సంతోషంగా జరిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తుమ్కుంట మున్సిపాలిటీలో
తోటకూర వజ్రేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా మేము యూత్ కాంగ్రెస్ తరఫున మరియు మా మున్సిపల్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సిబ్బందికి బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. మరియు దేవరయాంజల్లో మెడికల్ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. ఆయన ఆరోగ్యాలతో 100 ఏళ్ళు మా అందరికి ప్రజాసేవ అందించాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ మళ్ళొకసారి వజ్రేష్ అన్న గారికి హ్యాపీ బర్త్డే. ఈరోజు తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో తుమ్కుంట మున్సిపల్ ఆఫీస్ దగ్గర మా బాస్ వజ్రేష్ యాదవ్ గారు పేదల పెన్నిది, పీపుల్స్ లీడర్, మేడ్చల్ నియోజకవర్గంలో 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి నాయకుడు. పదవి ఉన్నా లేకున్నా ఆయన జన్మదిన సందర్భంగా శానిటైజేషన్ వర్కర్స్, మున్సిపల్లో ఉన్న 150 మంది శానిటైజేషన్ వర్కర్స్కి శారీస్, ఇంకా జెంట్స్కి డ్రెస్ ప్యాంట్ షర్ట్ బట్టి ఇవ్వడం జరిగింది. టీమ్ టీఏవై తరఫున మరియు మా తుమ్కుంట మున్సిపల్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి గారు మరియు టెంపుల్ చైర్మన్ నానన్న గారు మరియు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఈ శానిటైజేషన్ వర్కర్స్కి శారీస్ అందజేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరింకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే వజ్రేష్ యాదవ్ గారు. ఈరోజు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేవర యాంజల్ గ్రామంలో ప్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారని చెప్తున్నారు. అలాగే తుమ్కుంట మున్సిపల్ పారిశుద్ధ సిబ్బందికి వారికి దుస్తులు కూడా అందజేశారు. కెమెరామెన్ కొలిచెలమ శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.